జస్ట్ ఇమాజిన్ అమితాబ్ బచ్చన్ గారు ఎలాగైతే కల్కి 2898లో అశ్వత్థామగా వచ్చారో, విజయ్ దేవరకొండ గారు ఎలాగైతే అర్జునుడిలా వచ్చారో, అండ్ ప్రభాస్ గారు కర్ణుడిలాగా ఎలా అయితే ఎంట్రీ ఇచ్చారో, అలాగే కల్కి పార్ట్ 2లో చిరంజీవి గారు పరశురాముడిలా ఎంట్రీ ఇస్తే నిజం చెప్పండి, ఏ రికార్డ్ అయినా మిగులుతుందా? ఇదే కాదు, ఇంకా చాలా క్రేజీ డిస్కషన్స్తో క్రేజీ కాంబినేషన్స్ గురించి ఈ వీడియోలో డిస్కస్ చేస్తూ అవన్నీ నిజం అవ్వాలని మనం అందరం మేనిఫెస్ట్ చేద్దాం. నెంబర్ 1, చిరంజీవి గారు యాజ్ పరశురామ. రీసెంట్గా శివరాత్రి రోజు శ్రీ మంజునాథ మూవీ రీవాచ్ చేస్తున్నప్పుడు మంజునాథుని కాపాడడానికి శివుడే దిగొచ్చే సీన్ ఒకటి ఉంటుంది. ఆ సీన్లో చిరంజీవి గారి పర్ఫార్మెన్స్ చూస్తే నాకైతే పరశురాముడే గుర్తొచ్చారు. ఆ సీన్ని మల్టిపుల్ టైమ్స్ రీవాచ్ చేశాక నాకు అనిపించిన థాటే ఇది. కల్కి పార్ట్ 1కే ఇన్ని సర్ప్రైజెస్ ప్లాన్ చేసిన నాగి పార్ట్ 2కి ఎందుకని సైలెంట్గా ఉంటారు? ఖచ్చితంగా సర్ప్రైజెస్ విల్ బీ బిగ్గర్ అండ్ బెటర్. అండ్ జస్ట్ ఇమాజిన్, చిరంజీవి గారు పరశురాముడిలాగా ఎంట్రీ ఇస్తే ఎలా ఉంటుందో. ఆ పర్టికులర్ విజువల్ని మీ ఇమాజినేషన్కే వదిలేస్తున్నా. లేటెస్ట్ ప్రెస్ మీట్లో నాగి మాట్లాడుతూ ఇంకా ఎక్స్ప్లోర్ చేయాల్సిన వరల్డ్స్ చాలా ఉన్నాయి అన్నారు. అండ్ నాగశ్విన్ బ్రిలియన్సీ అండ్ క్యాపబిలిటీ గురించి సపరేట్గా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయనకి చాలామంది కల్కి మూవీ నుంచి ఫ్యాన్స్ అయ్యారేమో. నేనైతే మహానటి మూవీకి, ఆయన డైరెక్షన్కి, ఆయన డీటెయిలింగ్కి ఫ్యాన్ అయిపోయా. నాకు తెలిసి నేనైతే మినిమం 3 to 5 సర్ప్రైజెస్ ఎక్స్పెక్ట్ చేస్తున్నా. ఇంకా మహాభారతం సీన్స్ని కూడా ఎక్స్ప్లోర్ చేసే ఛాన్స్ ఉంది. మహాభారతం సీన్స్ ఒక 10 to 15 minutes ఉన్నా చాలు. అండ్ పరశురాముడి క్యారెక్టర్లో చిరంజీవి గారు కల్కికి హెల్ప్ చేయడానికి వస్తే చాలు. జస్ట్ ఈ సీన్స్ ఉన్న ఇండియన్ సినిమా హిస్టరీలోనే హయ్యెస్ట్ కలెక్షన్స్ పెడతాడు నాగశ్విన్. ఇంకా మిగతా సర్ప్రైజెస్ ఉంటే బోనస్ కలెక్షన్సే. ఇదంతా ఇలా ఉంటే అసలు కల్కి రోల్ ఎవరు చేస్తారో అనేది బిగ్గెస్ట్ సర్ప్రైజ్. ఓకే, ఇప్పుడు కల్కి గురించి అయిపోయింది. నెక్స్ట్ దేవరా 2 గురించి మేనిఫెస్ట్ చేద్దాం. ఇది నా ఓన్ థియరీ కాదు, ఎక్కడో ఇన్స్టాగ్రామ్లో చూశాను. ఆ థియరీ ఏంటంటే అసలు దేవరా చనిపోలేదు. కత్తిపోట్లతో ఉన్న దేవరాను కోస్టల్ గార్డ్స్ కాపాడుతారు. వరా చిన్నప్పుడు సముద్రం ఎక్కిన వాళ్ళని అటాక్ చేసింది కూడా దేవరా అండ్ కోస్టల్ గార్డ్సే. ఓకే, ఇదంతా నేను ఎక్కడో ఇన్స్టాగ్రామ్లో చూసిన థియరీ. ఇలా జరిగితే బాగానే ఉంటుంది. అయితే ఇప్పుడు దేవరా గురించి నాకు వచ్చిన ఐడియా ఏంటో చెప్తాను. దేవరా పార్ట్ 1లో దేవరా అండ్ మిగతా వాళ్ళు సముద్రం మీదకి వెళ్ళినప్పుడు కోస్టల్ గార్డ్స్ పట్టుకుంటారు. అందులో ఒక ఆఫీసర్ వీళ్ళతో మాట్లాడుతూ, చిన్నప్పుడు మీ తాతల వీరగాథలు వింటూ పెరిగాము. మీ తాతలు వీరత్వానికి మీరు ఇప్పుడు చేసే దొంగతనానికి ఏమైనా సంబంధం ఉందా అని అందరినీ కూర్చోబెట్టి క్లాస్ పీకుతాడు. ఇక్కడ నా ఐడియా ఏంటంటే పార్ట్ 1లో ఎలాగో తాతల వీరత్వం గురించి హింట్ వదిలారు మన కొరటాల. అయితే దేవరా పార్ట్ 2లో వీళ్ళ తాతల స్టోరీ ఒక 15 to 20 minutes చూపించి దేవరా వాళ్ళ తాత క్యారెక్టర్ని మన బాలయ్య బాబు గారు అండ్ దేవరా వాళ్ళ నాన్న క్యారెక్టర్ని కళ్యాణ్ రామన్న చేస్తే ఎలా ఉంటుందో జస్ట్ ఇమాజిన్ చేసుకోండి. ఆల్రెడీ బాలయ్య బ్యాక్ టు బ్యాక్ హిట్స్ ఇస్తూ మంచి ఫామ్లో ఉన్నారు. ఈ టైంలో ఇలాంటి హిట్ పడితే మాత్రం ఖచ్చితంగా ఎన్టీఆర్ గారు ఒక కొత్త రికార్డ్ని పెడతారు. ఓకే, ఇప్పుడు మనం ఓజీ మూవీ గురించి మాట్లాడుకుందాం. పవన్ కళ్యాణ్ గారివి 3 అప్కమింగ్ మూవీస్ ఉన్నాయి. బట్ అందులో ఓజీ మూవీకి ఉన్నంత హైప్ మామూలు హైప్ కాదు. ఎందుకంటే ఆ మూవీ డైరెక్టర్ సుజీత్ కాబట్టి. తీసింది 2 సినిమాలు, కానీ సాహో అయితే వన్ ఆఫ్ ద బెస్ట్ స్టైలిష్ యాక్షన్ మూవీస్ ఇన్ ఇండియన్ సినిమా అని చెప్పొచ్చు. అయితే ఓజీ అండ్ సాహో మూవీ క్రాస్ ఓవర్ ఉంటే ఎలా ఉంటుందో, సాహో బ్రదర్ ఓజీ అయితే ఎలా ఉంటుంది? క్రేజీ అంటే క్రేజీ ఉంటుంది అసలు. ఓజీ మూవీలో సాహోగా ప్రభాస్ గారు ఎంట్రీ ఉంటే మాత్రం ఏ రికార్డ్స్ మిగిలవు. ఓకే, ఓంబలే ఫిలిం ప్రొడ్యూసర్స్ మాట్లాడుతూ ప్రశాంత్ నీల్ మూవీస్లో క్రాస్ ఓవర్ ఉండే ఛాన్స్ ఉంటుందని చెప్పారు. ప్రశాంత్ నీల్ గారి మూవీస్ ఉగ్రం, KGF 1, KGF 2, సలార్ 1 అండ్ ఇప్పుడు రాబోతున్న సలార్ 2 అండ్ ఎన్టీఆర్ గారితో తీస్తున్న డ్రాగన్ మూవీ. ఈ మూవీస్లో ఏ ఒక్క క్రాస్ ఓవర్ ఉన్నా, అంటే సలార్ 2లో రాకీ బాయ్ ఎంట్రీ ఇచ్చిన, ఎన్టీఆర్ గారి డ్రాగన్ మూవీలో రాకీ బాయ్ ఎంట్రీ ఇచ్చిన గూస్ బంప్స్ మామూలుగా ఉండవు.
ఈ క్రేజీ కాంబినేషన్స్లో ఏది నిజమైనా వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ రికార్డ్స్ని క్రియేట్ చేస్తారు మన ప్రశాంత్ నీల్ గారు. నా మైండ్లో ఇంకా చాలా అంటే చాలా క్రేజీ కాంబినేషన్స్ ఉన్నాయి. ఆల్రెడీ అందరూ ఎక్స్పెక్ట్ చేస్తున్నట్టు ప్రభాస్ గారి స్పిరిట్ మూవీలో డాన్ లీ గారు విలన్గా చేయడం, ప్రభాస్ గారి రాజాసాబ్ మూవీలో అరుంధతి ఆత్మని నిద్రలేపడం, హనుమాన్ 2లో శ్రీరాముడిగా రామ్ చరణ్ గారు చేయడం, ఇలా చాలా అంటే చాలా క్రేజీ కాంబినేషన్స్ వస్తున్నాయి నాకు ఈ మధ్య. ఇప్పుడు మనం ఈ వీడియోలో అనుకున్న థాట్స్లో ఏ ఒక్కటి జరిగినా మనలో చాలామంది హ్యాపీగా అండ్ ఎగ్జైటింగ్గా ఫీల్ అవుతారు. సో ఒకటి కాదు, ఈ వీడియోలో మనం డిస్కస్ చేసిన అన్ని కాంబినేషన్స్ నిజం అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ చాలా డీప్గా మేనిఫెస్ట్ చేద్దాం. ఈ వీడియో డెఫినెట్గా మీకు నచ్చే ఉంటుంది. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. అండ్ ఇలాంటి క్రేజీ ఫిల్మ్ రిలేటెడ్ డిస్కషన్స్ కోసం ఫిల్మీ ఫుడీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.